నువ్వు ఒకటంటే నేను రెండంట, నువ్వు రెండంటే నేను నాలుగంట అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్యలో పంచాయతీ. ఎమ్మెల్యేలో కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్యలో రగిలిన పంచాయతీ ఇప్పుడు చిలికి చిలికి గాలివాన మాదిరి ముదిరింది. ఈ పంచాయతీలోకి పెద్ద లీడర్లు రావడంతో ఇంకొంచెం పెద్దదైంది పంచాయతీ. తెలుగులో సీరియల్ నడిచినట్టే నడుస్తుంది తెలంగాణలో. షెయి పార్టీ వాళ్లకు కాల్ పార్టీ వాళ్లకు నడుమ కీసులాట. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ నిప్పు రాజేస్తే రాజుకొని రెండు పార్టీలకు అంటుకుంది ఇప్పుడు కామంట. అట్టియాల కాల్ పార్టీ ముఖ్య లీడర్ కేటీఆర్ సారు అమెరికాకెంచి ఒత్తుడుతోనే చక్కగా కౌశిక్ రెడ్డి అన్నోళ్ళ ఇంటికి పోయిండు. అన్నని మందలిచ్చి ఆటంక షెయి పార్టీ వాళ్ళని పొట్టు ఆడిపోసుకున్నాడు. ఇవాళ రేవంత్ రెడ్డి బాధ అంతా ఏంటంటే ఈ హైడ్రా పేరు మీద కూలగొట్టుడు, హైదరాబాద్ లో లేని పంచాయతీలు ఎగేసుడు. ఎందుకంటే ఒక్కటే కారణం, హైదరాబాద్ ప్రజల మీద రేవంత్ రెడ్డి పగబట్టిండు. నాకు ఒక్క ఓటేయలే, ఒక్క సీట్ ఇయ్యలే, నన్ను పనికిమాలిన వాడని చెప్పి హైదరాబాద్ ప్రజలు భావించిండ్రు అని చెప్పి పగబట్టి ఇవాళ లేని పంచాయతీలు పెట్టి ఒక చిల్లర మల్లర ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అత్తకాలం కొన్నాళ్ళు, కోడల కాలం కొన్నాళ్ళు అన్నట్టు అధికారం ఎవరి సొంతం కాదన్నట్టే మాట్లాడుకొచ్చిండు సారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి సారు పట్నం మీద పగబట్టిండాట. ఇది ఒకటే కాదు, అటు అరికెపూడి గాంధీని కూడా ఆరుబారుకున్నాడు కేటీఆర్ సారు. నేను అడుగుతా ఉన్నా మా కౌశిక్ రెడ్డి అడిగిన ప్రశ్నే, ఏ పార్టీలో ఉన్నావు గాంధీ? అసలు మీ 10 మంది ఎమ్మెల్యేలు ఎవడైతే పార్టీ మారినరో, ఎవరి ఇంటింటికైతే పోయి ముఖ్యమంత్రి అనేటోడు కండువా కప్పిండో, ఫస్ట్ మీరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పండి. మీకు ఇప్పటికే స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉన్నాయి 10. స్పీకర్ గారు కూడా తేల్చాలా. ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి సారే కండువా కప్పి పార్టీలకు తీసుకుంటాట. అందులో అరికెపూడి గాంధీ కూడా ఉన్నాడట. లేదంటే ఏ పార్టీలు ఉన్నాడో గాంధీ చెప్పాలన్నట్టే అరుచుకున్నాడు. ఇక కార్ పార్టీ వాళ్ళు ఇట్ట అంటుంటే అటు షెయి పార్టీ వాళ్ళు ఊకుంటారా, వాళ్ళు కూడా కయ్యానికి కాలు దువ్వినట్టే గట్టిగానే అరుచుకున్నారు. మా ముఖ్యమంత్రి ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పనికిమానున్నా 4 కోసేస్తాం మళ్ళీ వస్తారంటే. పనికిమాను అంటే కేటీఆర్ ఉండని వాళ్ళు అయ్యి ఉండని. కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు రెచ్చగొడుతున్నాడు? ఎందుకు కొట్లాడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను? ఏం అవసరం వచ్చింది మీకు? ఒక జగ్గన్నొక్కడే కాదు, షెయి పార్టీ మంత్రులు కూడా గట్టిగానే గరం అవుతున్నారు కార్ పార్టీ వాళ్ళ మీదకి. ఇక్కడ నువ్వు ఇంటికాడికే స్వేచ్ఛ, ఏం శాంతి భద్రత హత్యలైనాయా, మానభంగాలైనాయా, ఏం జరిగినాయి? వట్టిగానే శాంతి భద్రతని రోడ్డు ఎక్కి ఉరుకుతా ఉన్నారు. ఏం జరిగింది అలా? ఏం జరుగుతుంది? అరే మేము ఎలా మళ్ళీ చెప్తాను, ఈ తెలంగాణ పోలీసు ఆనాటికి ఈనాటికే మాటలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేమేం పోలీసులు ఎన్నడూ అవమానపరిచేయడంగా మాట్లాడలే. ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం, ప్రభుత్వ చెప్పు చేతల్లో బాధితులు కావద్దని చెప్పినాం. ఇవాళ మేము స్వేచ్ఛగా శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు అయినప్పటికీ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరిపైన ఉక్కుపాదం ఒప్పనం మేము అడుగుతాను. ఇలా నువ్వు కొంత చిల్లరగాళ్ళు మాట్లాడుతుంటే పట్టించుకోవద్దని మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు కాబట్టి ఎవరు మాట్లాడుతున్నారు అంతే తప్ప వేరే కాదు. నువ్వు ఎవరన్నారు? ఇప్పుడు చిల్లర అలా ఎవరన్నారు? వాళ్ళు నువ్వు ఇప్పుడు ఎవరెవరు అన్నారు? అరే మేమెందుకు వేరేటలో చిల్లర అనాలే? వాళ్ళు ఎవరైతే అంటున్నారో వాళ్ళే. మీకు తెలుసా మీరు ఎవరు ప్రస్తావించారు? మీరు గిట్టా డి అంటే డి అన్నట్టే నడుస్తుంది ఇప్పుడు కీసులాట. నిన్నటి దానిక హరీష్ రావు సారు, ఇవాళ కేటీఆర్ సారు, అటు మంత్రులు పెద్ద లీడర్లు, అటు ఆ పార్టీ వాళ్ళు ఇటు ఈ పార్టీ వాళ్ళు, వాళ్ళని వీళ్ళనడు వీళ్ళనే వాళ్ళనడు, ఇదే నడిచింది అనుకో రాదురి. మొత్తానికైతే 2 పార్టీల నడుమ మా జోరుగా నడుస్తుంది ఈ పంచాది. ఇక చూడాలే ఎడిపోతుందో గీ చౌడం. ఏదన్నా కొత్త పని మొదలు పెట్టాలంటే మంచి ముహూర్తం చూసుకొని స్టార్ట్ చేస్తా అంటారు. కొన్నిసార్లు ఎన్ని ముహూర్తాలు చూసి స్టార్ట్ చేసినా మొదలు పెట్టిన పని ముందరికి పోదు. ఎవరో ఒకళ్ళు అడ్డం పడతానే ఉంటారు. ఇంచుమించు ఏపీ రాజధాని అమరావతి పని కూడా అట్టే అయింది. కానీ ఇప్పుడు ఇంకా ఎట్లాంటి అడ్డము లేదు అంటున్నారు. అమరావతి పనులు జోరుగా సాగుతున్నాయంట. ఏపీలో చంద్రాల సారు కుర్చీలకెక్కుడే ఆలస్యం, అమరావతిలో పనులు సాల్వ్ చేసిండు. పాత నక్షలు బయటికి తీసి కొత్త గట్ట జగబెట్టాలనేటి దాని మీద నజరేసిరు సర్కారోళ్ళు. 5 ఏండ్ల సంది ఎండకేండి వానకు తడిసి ఏడేసిన గొంగడ ఆన్నే అన్నట్టుండే. పిట్టలు గూళ్ళు పెట్టినాలే, పశువులు పాకలేసినాలే, మళ్ళా గూలగొట్టి కొత్త కట్టాలనా పాత బంగ్లానే సగబెడితే సరిపోతుందా అనేటిదంతా నజరేద్దానికి చెన్నై హైదరాబాద్ కెంచి అన్ని తెలిసిన ఐఐటి వాళ్ళు వచ్చి చూసారు. చీకిపోయిన
షీకుల్ని తీసేసి సిమెంట్ కంకర గట్టిగేస్తే సరిపోతుందట. పునాదులన్నీ గట్టిగానే ఉన్నాయి అనేది పొయ్యి చూసి వచ్చిన వాళ్ళు చెప్తున్నా ముచ్చట. గోడలు ఎట్టున్నాయి, పునాదులు ఎట్టున్నాయి, పాత పునాదుల మీద కొత్త బంగ్లాలు వేయాలనా లేకుంటే పునాదుల కాంచి లేపేసి కొత్తగా ముగ్గు పోయాలనా అనేటిదంతా 2-3 వద్దులల్లా సర్కారు వాళ్ళకు రాసిస్తారట. ఇది 28 తెలంగాణకేంచి ఏపీ ఏర్పడ్డాక పాత రాష్ట్రానికి కొత్త రాజధాని అని అప్పట్లో తొలుత ముఖ్యమంత్రి అయిన బాబు సారు అమరావతిలో బంగ్లాలు కట్టేటి పనులు సాల్వ్ చేసిండు. అటు జగబెట్టేటాళ్లకు మల్లోపాలి ఓట్లు వచ్చినాయి. కుర్చీ మారింది, జగనన్న కుర్చీలకు ఎక్కిండు. ఇంకేముంది, వాళ్ళు ముగ్గు పోసి శంకు బండలు బాతిన దాని మీద మేము రంగులు అద్దుతామా అని 3 రాజధానుల ముచ్చట ముంగటేసుకున్నాడు జగనన్న. అట్టా రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళంతా లడాయికి వచ్చేటాళ్లకు ఏడేసిన గొంగడే ఆన్నే అన్నట్టు కోర్టు కేసులతోని నడిచింది ఇన్నొద్దులు. ఇప్పుడు మల్లోపాలి బాబు సారు కుర్చీలకు ఎక్కుడుతోని అమరావతి కట్టేటి భాగ్యం మళ్ళా నాకే దక్కిందని మల్లోపాలి రాజధాని పనులను ముంగటేసుకున్నాడు. ఎట్టయినాకి 5 ఏళ్ల పనులన్నీ ఓడిపియాలే, మల్లోపాలి గెలిచి అండ్లకేంచే 5 ఏళ్లు ఏలుబడి చేయాలని పట్టుబట్టినట్టున్నాడు బాబు సారు. అందుకనే గిట్ట అమరావతి పనుల మీద జోరు పెంచిండు. మరి చూడాలే, ఒకలెనక ఒకలొచ్చి నిపుణులైతే లెక్కలేసుకొని పోతున్నారు కానీ మరి పనులే ఎప్పుడు సాల్వ్ చేస్తారో ఏందో అనేదిగా. చిన్న పిల్లలన్నా ఆవు దూడలన్నా మన ప్రధాని మోడీ గారికి చాలా ప్రేమ ఉంటుంది. చిన్న పిల్లలు కనిపించినా ఆవు దూడలు కనిపించినా సార్ కూడా చిన్న పిల్లగాడి మాదిరే మారిపోతా అంటాడు. అట్లా ఇంతకుముందు చిన్నపిల్లకాయలతో ఆటలాడిన వార్తలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆవు దూడలతో ఆడుకుంటాడు మోడీ గారు. చూడండి మీరు కూడా సార్ ఎంత బాగా ఆడుకుంటాడో. సారు వెనకకు అడుగులు వేసుకుంటా నడుస్తుంటే సార్ అడుగుల్లో అడిగేసుకుంటా లేక దూడే నడుస్తున్నది. అటంకిట్ట ఇంటికి వచ్చిన చుట్టానికి వేసినట్టే ముందుగాల మెడల పూల దండేసిండు, చెల్లబట్ట కప్పిండు. ఇక పాయడం కొద్దిగా సారు దానికి నుదుటి మీద దువ్వుకుంటా ముద్దాడితే అది కూడా సారుకు ముద్దుల మీద ముద్దులు పెట్టింది. అట్ట పొద్దంతా సంకలెత్తుకొని సొంత మనువన్ని ఆడిచ్చినట్టే ఆడిచ్చిండు లేక దూడను ప్రధాని మోదీ సారు. సారోళ్ళ ఇంట్లో ఉండేటి ఒక ఆవు బుడ్డ దూడే పిల్లను పెడితే సారు దాంతో గీతీలుగా ఆడుకుండా అన్నట్టు. అసలే సారుకు చిన్న పొల్లగాలన్నా ఆవు దూడలన్నా మా పాయడం ఆయే. అగో అందుకనే మనవోడు మనవరాళ్లతో ఆడుకున్నట్టు ఇగో ఇట్ట లేక దూడతోనే ఆడుకున్నాడు. అంతేకాదు గది ఆడి దూడే కాబట్టి దీప్ జ్యోతి అని పేరు కూడా పెట్టిండట. మంచిగున్నది కదా ఆ దూడే పేరు. ఇక ఇప్పుడు గీ ముచ్చటని సారు ట్విట్టర్ గుట్ల పెట్టేటాళ్లకు చూసిన వాళ్ళంతా తీరు కామెంట్లు రాసుకొస్తున్నారు. దూడే పేరు బాగుందని ఒకరు, జంతువుల మీద మోడీ సారుకు పాయడం ఎక్కువ ఉందని ఇంకొకరు, మీరు మా ప్రధానవుడు మా అదృష్టం అని ఇంకొకరు. ఓ ఇట్ట షాననే రాసుకొచ్చిర్రు. అంతేకాదు ఇగింత మంది అయితే సారు దూడని సంకనెత్తుకున్న ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి తిప్పుతున్నారంటే చూడోలి ఎట్టుందో ముచ్చట. ఏదైతే గాని మోదీ సారు ఏ పని చేసినా అలాగుంటది పోండ్రి. ఇద్దరు కొట్టుకుంటే మూడో వాడికి సందు దొరుకుతుంది అన్నట్టు. అదిగో అట్లా ఎక్కడ ఏ చిన్న గొడవైనా సందు చేసుకొని దూరిపోతాడు పాలుగారు. అట్లాంటిది ఇంకా కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయతీలోకి ఎందుకు రాలేదబ్బా అని అనుకుంటానే ఉన్నాను. రానే వచ్చినాడు. ఏం సార్ ఇట్లా వచ్చినారు? దాడి చేయకూడదు, ఎవరి మీద కూడా దాడులు చేయకూడదు. అలాంటి వాళ్ళకి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరి మీద దాడులు చేసినా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తాను. ఆగో ఇన్నరా, మండుతున్న కొరకాసు మీద కిరసనాయలు పోసినట్టు పాలన్న ముచ్చట్లు ఎట్టున్నాయో చూసిరా. కార్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద షేయి పార్టీ వాళ్ళు దాడి చేసిరాట. గట్ల ఇంటి మీద ఎగబడి ఆగం చేసుడు అంత మంచిది కాదు అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు ఇంకా ఇంకేమనడో ఈయనలి. కేటీఆర్ సిరిసిల్లలో మే 2ని ఎస్పీకి కాల్ చేసి 2022లో అనిల్ రెడ్డి ద్వారా నన్ను కొట్టించాడు. ఆ రోజే చెప్పించా, నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి, మీరు అందరూ లైవ్లు ఇచ్చారు, నువ్వు 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా మీరు గెలరు, సర్వనాశనం అయిపోతారన్నారు. కేసులు వేసాను, సర్వనాశనం అయిపోయారు. ఇప్పుడు నా మీద దాడి చేశారు కనుక వారు చిత్తుగా ఓడిపోయారు. ఎందుకంటే నన్ను రెచ్చగొట్టారు 2 సంవత్సరాలు. అది ఇంతకు మునుపు పాలన మీద పంచాయతీకి వచ్చిన వాళ్ళంతా ఓడిపోయిరాట. అంటే ఇప్పుడు కౌశిక్ రెడ్డితోని పంచాయతీకి పోయిన షేయి పార్టీ వాళ్ళు కూడా ఓడిపోతారు అన్నట్టు అట్టనే ఉన్నది మరి పాలన ముచ్చట్లు వింటుంటే. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా మునిగిపోయే స్థానంలోనే ఉంది. అక్కడ కూడా హైడ్రా పెట్టాలి. ఎవరెవరైతే ఇళ్ళన్నీ ఆక్యుపై చేశారు ఈ పవన్ కళ్యాణ్ లాంటి ఇళ్ళన్నీ కూల్చి పడేయాలి. అది ఎవడైనా సరే. ఇక్కడ నాగార్జున కంటే పవన్ కళ్యాణ్ పెద్ద హీరో కాదు కదా. ఇక్కడ నాగార్జున కూల్చేసినప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ కూల్చేయాలి.
ఆయన ఉప ముఖ్యమంత్రి అని ఆయనకు ఒక రూలు, ఈయన పాపం తండ్రి లేని ఈయనకొక రూలు. నేను వీక్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తా, స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయను. తెలంగాణలో పెట్టినట్టే ఏపీలో కూడా హైడ్రా పెట్టాలి, చెరువులలో కట్టిన బంగాళాలు ఊలగొట్టాలి, కబ్జా పెట్టి కట్టిన ఇండ్లను పొతం పెట్టాలి అన్నట్టే మాట్లాడుకొచ్చిండు కేఏ పాల్సారు. అంతేకాదు పనిల పనని సెంటర్ సర్కార్ వాళ్ళను కూడా గట్టినే చాపించిండు. సెంటర్ సర్కార్ వాళ్లకు తెలుగు రాష్ట్రాల మీద ఈ సమంతా కూడా పాయడం లేదన్నట్టే ముచ్చట్లు చెప్పిండు. ఇది ఒక్కటే కాదు, ఢిల్లీలో ధర్నా చేస్తా, హైదరాబాద్ కు 700 కంపెనీలను పట్టుకొస్తా, ఏపీకి ప్రత్యేక హోదా తెస్తా, అందరు నాతోటి రావాలే, నా ఎంబడి కూర్చొని ధర్నా చేయాలన్నట్టే ముచ్చట్లు చెప్పుకొచ్చిండు. ఏమో పోరి అన్న చేసేదేందో చెప్పేదేందో గాని ముచ్చట్లు మాత్రం ఇప్పుడే పనులన్నీ అయిపోయినట్టే చెప్తుంటాడు. అన్న మాటలు ఇంటేనే అంత అయిపోయినట్టు సంబరం అవుతుంటది అనుకుంటున్నారట కేఏ పాల్ సార్ మాటలు విన్న 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో కదా, ఏమంటారు? ఇన్ని రోజులు గణపతి విగ్రహాలంటే ఒక్క మట్టితోనే చేస్తారు అని అనుకునే వాళ్ళము. కానీ రోజులు మారినాయి, గణపతి విగ్రహాలు తయారు చేస్తున్న తీరు కూడా మారింది. అదిగో అట్లా కొబ్బరికాయల గణపతి, పుష్ప గణపతి, తమలపాకుల గణపతి, బెల్లం గణపతి, పూతరేకుల గణపతి, ఇవి ఇట్లా చాలా చోట్ల వెరైటీ గణపతి విగ్రహాలు చూసినాం. ఇప్పుడు మీకు చూపిద్దామని లెక్కల గణపతి, అదే పైసల గణపతిని పట్టుకొచ్చినాం. మరి చూసేసి గణేష్ పండుగ ఎట్టయితుందో చూసేయండి. గణపయ్య కిరీటం, చెవులు, చేతులు, వెనకెంబడున్న పెద్ద కిరీటం, మెడలేసిన దండ, గివే కాదు మండపం డెకరేషన్ మొత్తం పైసలతోనే చేసిరు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచల కాపు సంగపూర్లు పెట్టిన గణపయ్య గిది. లోపల మొత్తం గుంటడి పూల గుత్తులు లెక్కనే అవుపడేటి అన్ని పైసలే. 200, 500 నోట్ల కాగితాలతోని గిట్లా ఇచ్చంతరమైన డెకరేషన్ చేసిరు. పైసలను మలిసి గణపయ్యకు అందమైన అలంకరణ తీసిరు. మొత్తం 1,10,00,000 రూపాయలు పోసి డెకరేషన్ చేసిరట. ఇక రామ్నగర్ కాడ 1 కోటి రూపాయల డెకరేషన్ గణపతి ముచ్చట ఇట్టుంటే, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వినాయకుని మండపాన్ని కూడా గిట్టనే పైసలతోనే అలంకరించారు. 50 రూపాయల కాంచి మొదలేసుకొని 500 రూపాయల కాగితాల దాకా అన్ని కలిపి 60,000 రూపాయలతోని గిట్ల తోరణాలు ఎలాడదీసారు. అటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో బజరంగు దళ గుంపులు గణపయ్య ఊరేగింపు ఘనంగా తీసారు. పెద్ద మనుషులు తెల్ల బట్టలు వేసుకొని నెత్తులకు గులాబీ రంగు తలబాకలు చుట్టుకొని కోలాటం ఆడుతుంటే, మహారాష్ట్రకించి వచ్చిన బ్యాండ్ మేళం సప్పుల నడుమ శోభాయాత్ర జోరుగైంది. ఈ కార్యానికి మోదీ వేషం వేసుకొని ఓ పెద్ద మనిషి కూడా హాజరుపడ్డాడు. చూస్తానికి అచ్చం మోదీ సార్ లెక్కనే ఉండేటోళ్లకు చూడొచ్చిన వాళ్ళంతా మోదీ మోదీ అనుకుంటా ఎగబడి ఫోటోలు గుంజుకున్నారు. ఆ పెద్ద మనిషి కూడా అచ్చం మోదీ సార్ చేసినట్టే చేసిండు అనుకో రాదు. ఇటు పట్నంలో ఖైరతాబాద్ బడా గణేషుని కాడ భక్తుల రద్దీ అంతకంతకు వెరుక్కుంటొచ్చింది. నిమజ్జనానికి 2 రోజులే ఉండేటాలకు భక్తులు శితం పట్టకుంటొచ్చి ఎగబడుతున్నారు. బడా గణేషుని చూడ్డానికి వచ్చేటి భక్తులతోని ఖైరతాబాద్ ఏరియాలున్న తవ్వలన్నీ ఫుల్ జామ్ అయిపోయినాయి. అటు బాలాపూర్ గణేషుని కాడ పోలీసు పెద్ద సార్లందరూ గంపగుత్తగా పోయి పూజలు చేశారు. డీజీపీ జితేందర్ సారు, కమిషనర్లు ఆనంద్ సారు, సుధీర్ సారు, ఆమ్రపాలి మేడం, ఇంకా తతిమ పెద్ద ఆఫీసర్లు కూడా హాజరుపడ్డారు. అటంక పాత బస్తీ నిమజ్జనం సౌలతులు ఎట్లెట్లా నడుస్తున్నాయి అని స్వయంగా డీజీపీ ఇంకా కమిషనర్ సార్లు నడుచుకుంటా పోయి తిరిగి చూసారు. నిమజ్జనం కార్యం అంతా నిమ్మలంగా నడవాలి, ఎక్కడ ఏ లొల్లులు కావద్దు అన్నట్టే నిమజ్జనాలు చేస్తున్న కమిటీ వాళ్ళకు చెప్పారు. ఏదేమైనా నిమజ్జనం అంటే అందరికంటే ఎక్కువ పని ఈ పోలీసు వాళ్ళకే పడుతుంటది పోండ్రి అనుకుంటూ అటకి ముచ్చట చూసిన పబ్లిక్. ఏ ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకున్నా ముందు మంచి చెడు కనుక్కొని తర్వాత ఏ చాయో కాఫీయో ఇంకేదో తాగుతూ ఉంటారు. ఎందుకంటే అదో మర్యాద. అందుకేనేమో ఓ సినిమాలో చిరంజీవి గారు ఏ చాయ్ చెట్టుకున్న తాగరా అబ్బాయి, ఏ చాయ్ చమక్కులే చూడరా అబ్బాయి అని చాయ్ గొప్పతనం గురించి ఓ పాట కూడా వాడినాడు. కానీ ఈ ముచ్చట చూస్తే ఆ పాటను మార్చి ఏ కాఫీ కమ్మగుంది తాగరా అబ్బాయి అని పాడుకోలేమో. ఆగా చూస్తారు కదా, మీరు చూసేటివన్నీ కాపీ పొడులే. మనకి ఇన్ని దినాలు కాపీ అంటే 2-3 రకాల యాదికొస్తుండే. అందులో కూల్ కాపీ అని, ఫిల్టర్ కాపీ అని, కాగబెట్టిన కాపీ అని ఇవే చూసినాం. కానీ ఈ 2-3 కాపీలే కాదు, ఇంకా చాలా ఉంటాయి అంటున్నారు అరకు కాపీ చేసేటోళ్ళు.
పట్నంలో ఉన్న జూబ్లీ హిల్స్ కన్వెన్షన్ సెంటర్ కాడ ది ఇండియన్ కాఫీ ఫెస్టివల్ అని ఓ కాఫీ పండుగ పెట్టారు. ఈడ పెట్టిన దుకాణాలలో వందల రకాల కాఫీలు దొరుకుతున్నాయి కాబట్టి ఇంట్లో కూర్చొని ఒకటే తీరు కాఫీ ఎన్నొద్దులు తాగుతారు. జర ఇసుంటొచ్చి మాతాన దొరుకుతున్న తీరు కాఫీలను ఓ పట్టుబట్టిపోండి అంటున్నారు అరకు కాఫీలు చేసేటోళ్ళు. అయితే ధర కూడా మనం పట్టుకున్న ప్యాకెట్ను బట్టే ఉంటదట. అంటే తక్కువ ధర కాంచి సురువు అయితే ప్రపంచంలో మునగానిది అనే కాఫీ దాకా అన్ని తీర్ల కాఫీలు దొరుకుతాయి అన్నట్టు. ఇన్నొద్దుల దాకా కాఫీ చాక్లెట్లు తిన్నారు. మేము ఈడ కాఫీ లాలీపాపులు కూడా తెచ్చినాం. అంతేకాదు మన ఏపీ నుంచే కాకుండా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకేంచి తీరు కాఫీ పొడులను తెచ్చినాం. ఇంట్లో పచ్చిగున్నాయి, ఎచ్చినవి ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 13, 14, 15 రోజులు మా స్టాల్ నడుస్తుంది. ఇప్పటిదాకా 2-3 రకాల కాఫీలు తాగినోళ్ళు తప్పకుండా ఓ పారి వచ్చి చూడాలి. మీకు ఈడ కావాల్సిన రకరకాల కాఫీలు ఉన్నాయి, మీకు తప్పకుండా నచ్చుతాయి అని తీరొక్క తీరు ముచ్చట్లు చెప్తున్నారు. కాఫీ గింజలు, కాఫీ పొడితోని కాఫీ ఫ్లేవర్ చాక్లెట్లు ఇంకా ఐస్ క్రీమ్లు కూడా దొరుకుతాయట. గిట్లా వందల రకాల కాఫీలు మీకు ఇటువంటి స్టాళ్లు పెట్టినప్పుడే దొరుకుతాయి కాబట్టి తాగి సైజు చూసి నచ్చితే కొనకపోరి అని చెప్తున్నారు. ఈ కార్యంలో నేటివ్ అరకు కాఫీ ఓనరు రాము ఇంకా బ్రిటన్ డిప్యూటీ హై కమిషనర్ గారతో హాజరుపడ్డారు. కాఫీ గొప్పతనం చెప్పి ఇటువంటి అవకాశం పోతే మళ్ళా దొరకదన్నట్లే చెప్పారు. మరి మీకు సుత డిఫరెంట్ కాఫీ ఏమన్నా తాగాలనుకుంటే ఓ పాలి పోయి చూసిరారి. చేసేవి అరాకొరా జాబులు, వచ్చేది అంతంత మాత్రం జీతాలు. ఇంకా సామాన్యుడు బతికేదట ఉప్పులు, పప్పులు, అల్లం, ఎల్లిగడ్డ, సబ్బులు, పౌడర్లు ఇట్లా ఒకటేంది అన్ని వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అటు గరీబోళ్ళ బతుకులు అవి కొనలేక ఆరిపోతూనే ఉన్నాయి. ఇవన్నీ ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటే ఇదిగోండి ఇప్పుడు ఇది కూడా పెరిగిపోతుందంట. అదేందో తెలుసుకొని వద్దాం పదండి. ఈ కాంచి చేపల ఫ్రై చేసుకుందాం, కోడి తునకల్ని నూనెలో గోలించుకుందాం, నూనె ఎక్కువ పోసి మటన్ దగ్గరికి కొండి దాచుకుందాం అంటే కుదరదుల్లో. ఎందుకంటే మంచి నూనె ధరలు అనామతం పెరుగుకుంటూ వస్తున్నాయి. ఇది మేమంటున్న ముచ్చట కాదు సుమా, ఖుద్దు సెంట్రల్ సర్కారు చెప్తున్న ముచ్చటే. ఎందుకంటే మన దేశంలో వాడుతున్న వంట నూనెలలో 70% బయట దేశంలోకేంచి కొంటున్నాయేనట. అండ్ల కొన్ని దేశాలకేంచి పామాయిల్ కొంటే ఇంకొన్ని దేశాలకేంచి పొద్దుతిరుగుడు నూనె కొంటున్నామట. గట్లా ఇన్ని దినాలకేంచి దిగుమతి చేసుకుంటున్నాక నూనెలకు సుంకాలు బింకాలు ఏం లేవట. గీ నడమనే 20% పెంచేటోళ్లకు బయట దేశాలలో వెనక పట్టు పట్టిర్రు. దీంతో పామాయిల్, పొద్దుతిరుగుడు నూనె ఇంకా సోయా నూనెల ధరలు పెరగొచ్చు అని అంటున్నారు. ఇదిట్లుంటే ఈ సెప్టెంబర్ పోతే వచ్చే అక్టోబర్, నవంబర్ నెలలలో పండుగలు జోరు మీద ఉంటాయి. అసోంటియాలలో నూనె ధరలు పెంచుడు అంటే సామాన్యుల నెత్తి మీద బండరాయిలు ఎత్తేసినట్టే అని కోపానికి వస్తున్నారు చాలా మంది. ఇప్పటికే ఉప్పు, పప్పు, ఎచ్చం, మసాలాల ధరలు పిటాన పిరమై గరీబోళ్ళు ఆగమైతుంటే మూలిగే నక్క మీద తాడి పండు పడ్డట్టు నూనె ధరలు చల్లకుండా ఈ మోపున పెరుగుతున్నాయి అని గరానికి వస్తున్నారు. మా గరీబోళ్ళ మీద ఇంత పాయలం ఉంది, అంత పాయలం ఉందని ముచ్చట్లు చెప్పేటోళ్ళు అయితే గీతకి ధరలు తగ్గించే ఇకమతి చేయాలి గాని గిట్లా ఇగరం తప్పిన పీనిగా ఎత్తుకపోయేటోని మీద ఏమో చేసినట్టు చేస్తే ఎట్లా? గెలిచి గద్దెనెక్కినాక సర్కారు ఖర్చులు రయాలు మానెత్తి మీద రుద్ది తెట్టా అని తిట్టి సాపిస్తున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. మరి మోక చూస్తుంటే నూనె ధరలు బాగానే దబ్బినే పెరిగేటట్టున్నాయి. అందుకనే దప్పదప్పడా పోయి వెళ్ళినంతలా ఎంతో కొంత తెచ్చి దాచిపెట్టుకోరి. అడనక మొత్తుకుంటే జేబులు తూట్లు పోవడం తప్పితే ఏం చేసేదేం ఉండదు. ఏం చెప్తున్నా? ఇంకా కొన్ని బుడ్డ వార్తలు ఉన్నాయి. అట్ట పోయే ఫటాఫట్ ధనాదన్ చూసొద్దాం పదండి. జరగిడు చూడలి, దీన్ని ఏమన్నా రోడ్డే అంటారా? ఈ సక్కదనాలతో వెంట పోంగా మాకు నడువుల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు వద్దంటే వచ్చి పాడైతున్నాయని వెంకటాపురంకేంచి భద్రాచలం పోయేటితో వల్ల అక్కడ వాళ్ళంతా ధర్నాకు కూర్చున్నారు. చేయలేదనుకుంటా ఏదో రోడ్డు పనిని సులువు చేసిర్రు. మొదలు పెట్టి నెలలు దాడుతున్నా గానీ పనులు మాత్రం తాంబేలు నడక లెక్కనే నడుస్తున్నాయి. దుమ్ములేసి ఇండ్లలో పడి జనం పడుతున్న గోసలు చిన్నగా లేవు. ఇక అంబులెన్స్ వస్తేనైతే బండిలో ఉన్న పేషెంట్ బతుకుతాడన్న గ్యారంటీ కూడా లేదు. వెంకటాపూర్కేంచి ఎదిరా దాకా అడుగడుగున గుంటలే అన్నట్టు ఏడ చూసినా గుంటలే కానొస్తున్నాయి. గై మట్టి పోసి పూడ్చుడు కాదు, ఎమ్మట్లనే రోడ్డు పనులు రువ్వడి పెంచాలి అని కోరుతున్నారు అక్కడి పబ్లిక్. నమ్మి నానబోస్తే పుచ్చి పూలైనట్టే అయింది మా బతుకాన్ని బ్యానర్లు పట్టుకుని లొల్లికి దిగిలు నిండా మునిగినకి జనాలు. మీకు నెలకు 12 రూపాయల వడ్డీ వస్తుంది అనగానే కదేదో ఆన్లైన్ పెట్టుబడిని పెట్టిరాట. ఇక బగ్గ పైసలు జమ కాగానే అన్ని అందుకొని అవతల పడ్డాడు. ముందుగాల తీయటి ముచ్చట్లు చెప్పి పెట్టుబడులు పెట్టించుకున్నాడు. పెట్టిన దానికి 2 ఇంతల పెట్టుబడి ఒకదాని వెనక ఒకటి మా అకౌంట్లో వేసిండు. నమ్మకం కుదిరినాక లక్షల పెట్టుబడి పెట్టినావు. అన్ని జమ కాగానే ఉన్న కాడికి 700 కోట్ల రూపాయలు చదువుకునే వాడు అవతల పడ్డాడు. అప్పుడు చేసిన మేమేమో రోడ్డున పడ్డామని పాత బస్తీ జనాలు లొల్లికి దిగిళ్ళు. ఎట్లనన్నా చేసి మీరే మమ్మల్ని ఆదుకోవాలే కానీ పట్టుకోవాలని పోలీసు వాళ్ళని ఒక్క తిరిగి కోరుతున్నారు. చూడాలే మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తారో. ఇక
మండపాలేసి గణేషుని అందరు పెడతారు కానీ అందరి లెక్క మేము గిట్లా గట్టినే పెడితే వార్తలలో కెట్టెక్కుతాం అనుకున్నారో ఏమో గానీ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చీకోటి అనేటి ఊరి యువకులు మాత్రం ఏలైట్ గా ప్లాన్ చేసుకున్నారు. డీసీఎంనే మండపం లెక్కన అలంకరణ చేసి చుట్టూ పరదాలు గిరిదాలు మంచి గట్టిరు. ఇక గణపతిని చూడలి ఎట్లా ఉయ్యాలుగుతున్నాడో ఇట్లా మండపం లేకుండా బండ్లనే సెట్ చేసిర్రు. ఇక నిమజ్జనానికైతే సపరేట్ బండి ఏం అవసరమే లేదు, సీదా గీ బండ్లనే పట్టుకపోయి నీళ్లలో ఈడ్చి పెడితే అయిపోయే. అయినా గుంపుల గురివే లెక్కన కాకుండా గీ అన్నలు చేసిన ఈ చంద్రమైన మండపం మంచిగున్నది వస్తా అనుకుంటున్నాడ చూసిన పబ్లిక్. సినిమా హీరోలంటే అభిమానులు ఆపదలుంటే కాపాడాలి, సాయపడాలి, ధైర్యం చెప్పాలి. అగో అదే చేసిండు మన టాలీవుడ్ హీరో బుడ్డ ఎన్టీఆర్ సారు. క్యాన్సర్ రోగంతో తిప్పల పడుతున్న ఓ అభిమాని కౌశిక్ అనేటికి తమ్మునికి వాట్సాప్ లో వీడియో కాల్ చేసిండు. పానం ఎట్లుంది ఏంది కథ అని ఆరోగ్య పరిస్థితులన్నీ అడిగి తెలుసుకున్నాడు. అటెనక ఏం కాదు, నిమ్మల పడతావు, మంచిగా అవుతుంది, నువ్వు మంచిగా ఉండాలని నేను సుత దేవుణ్ణి మొక్కుకుంటా అని ధైర్యం చెప్పిండు చిన్న ఎన్టీఆర్ సారు. మాటల మాట మీరు యాక్టింగ్ చేసిన దేవత సినిమా చూసిన దానికనైనా నేను బతకాలే అని అనేటరకు ఎన్టీఆర్ సార్ మనసు తల్లడిల్లిందట. అది నీకేం కాస్తా నీకు నేనున్నా అని భరోసా ఇచ్చిండట చిన్న ఎన్టీఆర్ సారు. మంచి ముచ్చటే కానీ ఉత్తమ మాటలు చెప్తాటనే అన్న దవాఖానా ఖర్చులకు ఏమన్నా సాయం చేయకపోతివి. ఈ గంజాయి పాడైపోను యాంచి తెచ్చి పాడైతులో ఏమో గానీ మన హైదరాబాద్ పట్టణంలో దినం యాన్నవో మూలకు పట్టుబడుతూనే ఉన్నది. అట్లా ఇప్పుడు పెద్దంబలిపేట దిక్కు ఒడిశాకేం చూస్తున్న శితమ్మాలు పోలీసులకు దొరికింది. మొత్తం 170 కిలోల గంజాయి దాకా పట్టుకున్నారట. గావిటి విలువ ఏం తక్కువ 34 లక్షలకు మీదనే ఉంటది అంటున్నారు పోలీసు వాళ్ళు. ఇక పట్టుబడ్డ గంజాయిని పట్టుకొస్తున్న బండ్లను సీజ్ చేసిర్రు. ఈ మాల్ను పట్టుకపోతున్న మోతవార్లను దొరకబట్టి లోపలేసిర్రు. ఇగో గిడ పోలీసు వాళ్ళ వెనక మార్ల మొఖాలకు ఒలికలు కట్టుకొని నిలబడారు చూసిరా గీళ్ళక మోతవార్లు. యాంచి మోపైతారో ఏమో పోలీసు ఇటువంటి బద్మాషిగాళ్ళు మంది పణాలు తీద్దానికి మోపైతుంటారు.